ఇది ఇదిగోండి తిని చెప్తాను ఎలా ఉందని. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంటగా కిచెన్లోకి వచ్చానండి. ఎందుకంటే పొటాటో ఫ్రై చేయడానికి. నా కుకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పొటాటోకి పైన ఉన్న తోలంతా తీసేయాలి, అప్పుడే మనకి తొందరగా ఉడుకుతుంది. పొటాటోస్ ఇలా కట్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల చిన్న చిన్న పీసెస్ అవుతాయి. ఎన్ని చిన్న పీసులు అవుతాయో అంత తొందరగా ఉడుకుతుంది. కట్ చేయడం సింపులే అనుకున్నా, కానీ పొటాటో జారుతుంటే కత్తి మీద నమ్మకం పోతుంది. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి, కానీ నేను రెడీయా కాదా ఈ వీడియో చివరిలో మీకే తెలుస్తుంది. కట్ చేస్తుంటే అనిపిస్తుంది నా ఫింగర్ కూడా ఫ్రై అవుతుందేమో అని. తరువాత స్టవ్ వెలిగించాలండి. ఇలా పెనం పెట్టగానే నేను కూడా చెఫ్ మోడ్లోకి చేంజ్ అయ్యా. ఆయిల్ వేయాలండి. ఇలా ఎక్కువ వేయద్దు, మీడియం వేసుకోండి. తర్వాత తిరుమాత గింజలు వేయాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి. తర్వాత వచ్చేకి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేవర్ అంటే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచండి. ఆ తర్వాతే మనము నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం. అప్పటి వరకు వేగేంత వరకు మనం వేచి చూడాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ పసుపుని కూడా మనం మిక్స్ చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. బ్రౌన్ కలర్ వచ్చేదండి. ఇప్పుడు మనం కట్ చేసిన పొటాటో మొత్తం వేసేయండి. ఆ తర్వాత సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తేనే మనకి అతి తొందరగా ఉడుకుతుంది. సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేయాలి. నేను ఒక మిస్టేక్ చేశానండి, అల్లం పేస్ట్ వేయడం. అల్లం పేస్ట్ వేస్తున్నా, ఒకసారి చూడండి. ఇలా మీరు చెయ్యొద్దు. అల్లం పేస్టు ఆనియన్స్తో ఒకటే వేసుకోవాలండి. నేను మర్చిపోయి ఇలా వేసాను, తప్పుగా అనుకోవద్దు. కానీ ఈ టేస్ట్ మాత్రం వచ్చేలాగా నేను ప్రిపేర్ చేస్తాను. ఓసారి ఎలా ఉంటుందో ఓసారి మీరే చూడండి. బాగా ఉడికింది, టేస్టీగా తయారైంది. ఇదిగోండి, ఫ్లేవర్ కోసమే మేము కొత్తిమీర వేస్తామండి. ఇది ఫినిష్ అయిపోయింది కర్రీ. ఎలా ఉంటుందో ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇలా ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. కంపల్సరీ ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి. ఇలా చేసుకుంటే ఇదిగో టేస్టీ రెసిపీ తయారవుతుందండి. ఇది ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. ఇదిగోండి మేము వేసుకున్న కర్రీ. ఇదిగోండి తిని చెప్తాను ఎలా ఉందని. సూపర్ ఉందండి ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే దిగింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే నోరు ఊరిపోతుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మంచిగా ఉంది. ఒకసారి మీరు చూడండి, ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి. ఎటువంటి మిస్టేకులు చేయొద్దు. ప్రతిదీ కూడా మనం చెప్పినట్టే ఫాలో అవ్వండి. ఇలా ఫ్రెండ్స్, ఓ పర్సన్ కిచెన్లోకి వచ్చి హెల్దీ ఫుడ్ చేయగలడని నేను ప్రూవ్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారు?